వాకిళ్ళు. ఇళ్ల మంజూరుకు ఎదురు చూస్తున్న గిరిజనులు. పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం మోటకూడు పంచాయతీ సిల్లమామిడి ఓ గిరిజన కుగ్రామం. 50 కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. పాచిపెంట నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. పోడు వ్యవసాయం వీరి జీవనాధారం. కొర్రలు, సామలు, ఊదలు, తెల్లజొన్న, మినుములు, పెసలు, రాగులు, సజ్జలు లాంటి సంపూర్ణ పోషక విలువలు కలిగిన వర్షాధార పంటలు పండిస్తారు. పక్కా భవనాలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, 3 బోర్లు ఏర్పాటు వీరి చిరకాల కోరిక అని గ్రామ పెద్ద సింబోయిన సుకరయ్య చెబుతున్నారు. తరతరాల నుండి పూరిల్లో ఉంటూ ప్రస్తుతం వాటిని పెంకులిల్లుగా మార్చుకున్నామని ఆయన చెబుతున్నారు. తమతో పాటు పశువులకు విద్యుత్ మోటార్ సదుపాయంతో త్రాగునీరు అందుతుందని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే త్రాగునీటి అవస్థలు చెప్పరానివని చెప్పారు. 3 బోర్లు ఏర్పాటు చేయడం వల్ల కరెంట్ లేని సమయంలో తమ అవస్థలు తీరుతాయని అన్నారు. ఇకపోతే వర్షాకాలంలో వర్షపు నీరు ఇంట్లో ప్రవేశించి తడిసి ముద్దవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లుల మంజూరుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామ పెద్దతో పాటు పలువురు గిరిజనులు పాల్గొన్నారు. మీ పేరు? సింబోయిన సుకరయ్య అండి. మీ ఊరు? సిల్లమాడండి. మీ పంచాయతీ? మూటకూడు పంచాయతీ అండి. సమస్య ఏంటి చెప్తానన్నారు, చెప్పండి. సమస్య ఏంటంటే మాకు ఇల్లులు చిన్నప్పటి నుంచి మా పూర్వకాలం నుంచి మా అమ్మ నాన్న పూరీలు కట్టుకొని జీవించి ఉండేవాళ్ళని. ఇప్పుడు ఆ గడ్డి ఇల్లు లేక మేము పెంకుటిల్లు కొనుక్కొని మేము వేసుకొని మేము జీవిస్తున్నాం. మేము ఇంక ఎక్కడి నుండి తెస్తారు? కొత్త వలస ఉంచండి. దేని మీద తీసుకొస్తారు? లారుతుందండి. ఎంత తీసుకుంటారు? లారుతుందంటే అక్కడ కన్నవలస తెచ్చి పాడి తీసుకెళ్తే మేము వేణతో బుకింగ్ చేసి తీసుకొచ్చాము. ఎంత తీసుకుంటారు? 1500. అది ఇంటికాడ భరిస్తారా? ఇంటికాడని భరిస్తాం మేము. తర్వాత ఏంటంటే మా ఇంట్లోనే ఒక 2 అన్నదమ్ములు మేము ఉంటామండి. 2 భార్య భర్తలు మేము ఉంటాము. మేము వర్షాకాలం వచ్చి చాలా ఇబ్బంది సార్ మాకు. మేము మధ్యలో గోడ పెట్టుకొని ఇటువైపు మా తమ్ముడు, ఇటువైపు మేము ఒక్కొక్క ఇంటికి అద్దరేసి కుటుంబాలు ఉంటాయి. మేము ఉంటాం. మేము వర్షం వస్తే మాకు చాలా కారిపోతుందండి. అది చాలా ఇబ్బంది మాకు. ఇంతకు ముందు ఇల్లు ఏమైనా వచ్చాయి మీకు? లేదు సార్. వచ్చాయా? లేవు సార్. మరి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మా ప్రభుత్వం ఏంటంటే మరి మాకు డాబాలు ఇస్తారని, మా డాబాలు మాకు సీసీ రోడ్డు, మాకు డాబాలు ఇల్లు, మాకు కాలాలు ప్రభుత్వం ఇస్తారని మేము ప్రభుత్వం నాశ చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. అది మాకు 3 బోరేగులు కావాలండి. నీటి కష్టాలు ఉన్నాయా? ఉంది సార్. కొన్ని సమస్యలు. ఎక్కడి నుండి నీరు వస్తుంది? న్యూలింగ్స్ వస్తున్నాయి. మోటార్ ఉంది సార్. మోటార్ ఉంది కానీ కరెంట్ వస్తుంది, లేకపోతే లేదు సార్. అది మరి అక్కడ బోర్లు ఏం లేవు? ఇక్కడ బోర్లు లేవు సార్. దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద మేము ఆధారపడి అందుకే మాకు బోరింగ్ కావాలని మేము ప్రభుత్వం ఎదురు చూస్తాం సార్. నాన్ చేస్తాం అని.